నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ 5 మండలాల అధ్యక్ష ఆధ్వర్యంలో మన సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, మనం చూస్తున్నటువంటి మార్కెట్, కాయగూరల మార్కెట్, ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ కావచ్చు, చిన్న మార్కెట్ కావచ్చు, షరాబ్ బజార్ అంటే బంగారు బజార్, ఈ మార్కెట్కి రోజు వందలాది మంది మహిళలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు వాళ్ళ పని రీత్యా. కానీ అవసరానికి అక్కడ కనీస వసతులు కూడా లేవు. కనీసం ఎక్కడైనా వాష్రూమ్ వెళ్ళాలంటే కూడా ఒక టాయిలెట్ కూడా నిర్మించలేదు ఇప్పటి వరకు గవర్నమెంట్. లాస్ట్ 2 years బ్యాక్ ఎస్టిమేషన్ కూడా వేశారు ప్రభుత్వ స్థలాల్లో, కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిధులు ఏమయ్యాయో, ఎందుకు కట్టించలేదో నాకు తెలియాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మహిళల కోసం ఖచ్చితంగా మీరు మా ఆత్మగౌరవం మేము కాపాడుకోవాలి కాబట్టి మీ బాధ్యత అది. మీరందరూ ఖచ్చితంగా ఈ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే శాంక్షన్ అయ్యాయో వాటిని తొందరగానే నిర్మించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే మెమోరాండం కూడా సబ్ కలెక్టర్ గారికి అందించాము. ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చింది కాబట్టి ఈరోజు అడుగుతున్నాం, దానికి శాంక్షన్ అయిన ఏమయ్యాయి డబ్బులు, ఎందుకు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు మీరు కట్టించలేకపోతున్నారు? రోజు వందలాది మంది మహిళలు మార్కెట్ కోసం ఏదో ఒకటి కొనడానికి వస్తూనే ఉంటారు. వాళ్ళ ఆత్మగౌరవం కాపాడడం మా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా హక్కు కాబట్టి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. త్వరలోనే దీని మీద ఎంక్వైరీ వేసి అన్నీ మాకు డీటెయిల్స్ చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సబ్ కలెక్టర్ గారికి ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న జేపీ గార్డెన్ కాంప్లెక్స్ పక్కన లెటరిన్ బాత్రూముల కోసము ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. గతంలోనే అక్కడ ఎంక్రోచ్మెంట్ కూడా చేసి చాలా ఉన్న స్థలాన్ని, ఆక్రమించుకున్న స్థలాన్ని ఏదైతే ఉందో ఎంక్రోచ్మెంట్ చేసి తొలగించడం జరిగింది. మరి ఆ స్థానంలో కొద్దిమంది మళ్ళీ అంగిళ్ళు అట్లాంటి వేసి ముందరకు వచ్చి చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ వచ్చి మహిళలకు బాత్రూమ్లు అయితేనేమి, ముఖ్యంగా అక్కడ ఉన్న రద్దీ ప్రాంతము, షరబ్ బజార్ ఉన్నాయేమి, కాయగూర మార్కెట్లు ఉన్నాయి, కానీ రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ చాలా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా, ప్రజా దర్బార్కు కూడా రావడం జరిగింది. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు మెమోరాండా సబ్ కలెక్టర్ గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే జేపీ కాంప్లెక్స్ పక్కన ఏదైతే ఉన్నాయో కొంతమంది ఆక్రమించుకొని ఉన్నారు, అక్కడ వాటిని కూడా వెంటనే తొలగించి లెట్రిన్ బాత్రూమ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సురేష్, ఎక్స్ కౌన్సిలరు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు.